హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారు కదా! అయితే ఈరోజు పోలి పాడ్యమి కదండీ! అయితే పోలి పాడ్యమి కథ ఒకసారి విందామండి. అయితే ఒక చాకలి కుటుంబంలోని ఆ కుటుంబానికి స్త్రీకి 4 కొడుకులుండేవారు. అలాగే నలుగురు కొడుకులతో పాటు నలుగురు కోడళ్ళుండేవారు. అయితే లాస్ట్ కోడలు ఆమె పేరు పోలి అనమాట. అయితే ఆ పోలి ఆమె చాలా భక్తురాలనమాట. ఆమె స్టార్టింగ్ నుంచి కూడా పెళ్లి ముందు కూడా చాలా భక్తురాలుగా ఉండేవారు. పెళ్ళైన తర్వాత కూడా ఆమె అత్తవారింట్లో కూడా మంచిగా అంటే వచ్చిన వాళ్ళందరినీ ఆదరిస్తూ, కుటుంబ సభ్యులందరినీ ఆదరిస్తూ మంచిగా ప్రశంసలు అందుకున్నదనమాట. అయితే ఈ అత్తగారు చాలా గయ్యాళి అనమాట. అయితే ఆ అత్తగారికి ఈ పోలి తన్ని పొగుడుతూ ఉంటే అంటే కుటుంబ సభ్యులు అందరూ కూడా అంటే పొగుడుతూ ఉంటే తనకి నచ్చేది కాదనమాట. ఎవరికి? అత్తగారికి. సో, ఆవిడేమనుకున్నారంటే, అంటే తను ఇంకా చాలా భక్తివంతురాలు కదా పోలి. సో, నేను దీనికంటే ఇంకా పెద్ద భక్తురాలిని అయిపోవాలి. దీనికి మంచి పేరు రాకూడదు. నాకే మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతోని కార్తీక మాసం రానే వస్తుందనమాట. అయితే ఈమె ఏం చేస్తుందంటే, ఈ నెలంతా నేను పూజలు చేసుకుంటాను. ఈమెను మాత్రం పూజలు నేను చేయనివ్వను అనే ఉద్దేశంతోని మిగతా ముగ్గురు కోడలతో పాటు నదికి వెళ్ళిపోతుందనమాట. ఇంట్లో మాత్రం ఈ ఈ కోడలికి అంటే పోలి అనే ఆమెకి ఇంట్లో పనుల కోసం వదిలేస్తూ ఉంటుంది. అయితే పాపం ఈ పోలి మాత్రం ఇంట్లో పనులన్నీ చేసుకుంటుంది. కానీ ఎప్పుడు కూడా చింత అనేది ఉండదు. ఎప్పుడూ హ్యాపీగా అంటే ఎప్పుడు కూడా ప్రసన్నంగా ఉంటుంది. అయితే ఈ అత్తగారు ఇంకా ముగ్గురు కోడళ్ళు మాత్రం నెలంతా నది స్నానాలు, పూజలు చేసుకుంటారు. అయితే పోలికి మాత్రం ఆ అవకాశం ఇవ్వరు. కానీ పోలి ఆ అవకాశాన్ని కల్పించుకుంటుందండి. మనసు ఉంటే మార్గం ఉన్నది అంటారు కదండీ! సో, అలాగనమాట. అయితే తనేం చేస్తుందంటే పోలి, నేను ఒక్కరోజైనా ఆ శివుడికి దీపం పెట్టాలి పోలి అని అనుకొని మంచి మనసుతో, శ్రద్ధతో, భక్తితో ఏం చేస్తుంది అంటే పత్రి చెట్టు ఉంటుంది కదండీ! దాంతోని చిన్న పత్రి తీసుకొని, అలాగే మజ్జిగకి మనం చిలకరిస్తాం కదా! దానికి ఉండే చిన్న వెన్నతోని ఆ పత్రిని తీసి ఈ చిన్న వెన్నతోని దీపము పెడుతుందనమాట. అయితే ఆ దీపం అలా వెలిగించిన తర్వాత దాని మీద బుట్ట ఉంటుంది కదండీ! ఆ బుట్టని బోర్లించేసేదనమాట. అంటే దీపం ఎవరికీ కనిపించకూడదు అనే ఉద్దేశంతోని ఆ బుట్టని బోర్లించేసేదనమాట. అయితే ఈ పోలి ఏం చేస్తుందంటే ఎవరికీ తెలియకుండా చాటుని ఈ నెలంతా కూడా అలాగే దీపం వెలిగించేసి సేమ్ అదే బుట్ట పెట్టేస్తుందనమాట. అలాగా తెలియకుండా మనస్ఫూర్తిగా శ్రద్ధతో, భక్తితోని దీపం వెలిగిస్తుందండి. అయితే కొంతమంది ఇలాగంటారు నెలంతా. కొంతమంది ఏమంటారంటే ఓన్లీ మార్గశిర పాడ్యమి రోజు మాత్రమే దీపం వెలుగొస్తుంది అని కొంతమంది అంటారు. అంటే ఈ కథలోని. అలాగే చేస్తూ అమావాస్య కంప్లీట్ అవుతుంది. అమావాస్య తర్వాత పాడ్యమి కూడా మార్గశీర్ష పాడ్యమి వచ్చేస్తుందండి. అయితే పోలి కూడా అలాగే నెలంతా కూడా ఏ ఆటంకం లేకుండా అలాగ కష్టపడి అంటే ఎవరికీ తెలియకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దీపం అయితే వెలిగించడం మానేదండి. పూజ చేస్తూ ఉంటుంది. అయితే తన సహనాన్ని, ఓర్పుని చూసి, ఇంకా తన భక్తిని చూసి దేవతలు కూడా చాలా ఆనందిస్తారు. తన కోసము స్వర్గం నుంచి విమానం అనేది తనని తీసుకెళ్ళడానికి వస్తుందనమాట. అయితే ఆ విమానంలోని పోలి కూర్చొని స్వర్గానికి వెళ్తూ ఉంటుంది. అయితే ఏమవుతదంటే అదే సమయం అప్పుడు ఆ అత్తగారు ఇంకా మిగిలిన కోడళ్ళు వస్తారనమాట. అయితే వాళ్ళు ఆ దివ్యమైన విమానాన్ని చూసి ఏమనుకుంటారంటే ఆ విమానం వాళ్ళ కోసం వచ్చింది అని అనుకుంటారు. అయితే విమానం వెళ్తున్నప్పుడు దాంట్లోని పోలిని చూసి వీళ్ళు ఆ పోలి కాలుని పట్టేసుకుంటారనమాట. అంటే కాళ్ళైనా పట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతోని. కానీ దేవతలు వాళ్ళకి ఉండే అంటే కపటం భావాన్ని చూసి దేవతలు వాళ్ళని రానివ్వరనమాట. స్వర్గానికి తోసేస్తారు. పోలి మాత్రమే స్వర్గానికి చేరుకుంటుందండి. సో, అందుకనేసే పోలి ఎలాగైతే తన నిశ్చలమైన మనసుతోని, భక్తిభావంతోని పూజ చేసుకొని ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలొచ్చినా సరే పూజ చేసుకొని, ఇంకా దీపం పెట్టుకొని స్వర్గానికి వెళ్ళిందో, అలాగే మనము కూడా ఈ నెలంతా మంచి శ్రద్ధతో, భక్తితో ఆడంబరం వద్దండి. మనకి ఓ 2 దీపాలు వెలిగించినా చాలు.
దీపాలు వెలిగించుకొని మనకి స్తోమత ఉన్నదనుకోండి, ఏదో ఒకరికి భోజనం పెట్టడము, లేకపోతే ఏదో చిన్న దానం ఇవ్వడము, అలాంటి చిన్న చిన్న పనులు చేసుకున్నా సరే మనకి ఈ నెలంతట్లోని ఏదో పుణ్యం లభిస్తుందండి. సో అయితే అలా చేసుకొని ఈ పాడ్యమి రోజు పొద్దుట నదులు ఉన్నవాళ్ళు నదుల దగ్గరికి వెళ్ళొచ్చు. లేకపోతే ఇంట్లో అయినా తాంబూలంలో నీళ్లు పోసుకొని అక్కడ దీపాలు వెలిగించుకుంటే మనకి అపారమైన పుణ్యం లభిస్తుంది అని శాస్త్రాలు చెప్పాయండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.